వెల్కమ్ అందరికి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏంటంటే కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే లాస్ట్ ఏదైతే మనకి 3 మంత్స్ ఉన్నాయో కరెంట్ మంత్తో కలిపి ఆ కంబైన్డ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రైస్ని కంపేర్ చేసి లాంగ్ బిల్డప్ ఎటువంటి స్టాక్స్లో జరుగుతుంది, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ మొత్తం కూడా చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే మనం లాంగ్ అనేది తీసుకున్నప్పుడు బాటా ఇండియా కనిపిస్తుంది. ఓకే, ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ లాంగ్ అని ఎందుకు అనుకున్నాం అంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దాంట్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి బాటాలో, ఆల్కెమ్, డిక్సన్లో కనిపిస్తుంది. సో వీటి మీద మనం ఫోకస్ అనేది చేద్దాం. ఒకసారి ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్, బాటాని చార్ట్ కూడా చూద్దాం ఎలా ఉందో. దాన్ని బట్టి మనం అట్లీస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టాక్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి సపోర్ట్ అయితే తీసుకుంది 1800 దగ్గర. మంచి మొమెంటంతో పైకి వెళ్తుంది స్టాక్. రఫ్గా 1800 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ద పాయింట్ మనకి ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది, లైక్ 2050 దగ్గర. బట్ ఫస్ట్ టైం రిజెక్షన్ జరిగింది. ఈ టైం అయితే మంచి మొమెంటం మనకి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. కొద్దిగా మూవ్ అయ్యే అవకాశం ఉంది అప్ సైడ్. ఒకవేళ అప్ సైడ్ గానే వెళ్ళి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయాలంటే ఈ లెవెల్స్ దగ్గర మాత్రమే రిజెక్షన్ అనేది జరుగుతుంది. దగ్గర మనకి ఇంకా 180 నుంచి 150 పాయింట్స్, 200 పాయింట్స్ అనేది అప్ సైడ్ రూమ్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి ప్రీవియస్ గా స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది, మళ్ళీ కిందకి వచ్చింది. బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో 2055 అనేది బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో లాంగ్ బిల్డప్ లో మనకి బాటా ఇండియా, ఆల్కమ్, డిక్సన్, ఓఎన్జీసీ, బీసాఫ్ట్, యూబీఎల్ అన్ని స్టాక్స్ అనేది కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మినిమం 10% అన్న పైన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూడాలి. అదేవిధంగా ప్రైస్ లో మనకు చూస్తే హైయెస్ట్ గా బాటా ఇండియా కనిపిస్తుంది. ప్రైస్ ని ఒకసారి స్టార్ట్ అవుట్ చేద్దాం. స్టార్ట్ అవుట్ చేస్తే హైయెస్ట్ గా మనకి క్యాన్ఫిన్ హోమ్ అండ్ బాటా కోఫోర్జీ మూడు కూడా కనిపిస్తుంది. ఒకసారి క్యాన్ఫిన్ కూడా చెక్ చేద్దాం ఎలా ఉందో. క్యాన్ఫిన్ హోమ్ ఇది కూడా మంచి మొమెంటం అయితే కనిపిస్తుంది. మనకి ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మేజర్ గా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ రీటెస్ట్ జరిగింది. సో ఈ స్టాక్ కూడా వాచ్ లిస్ట్ అనేది పెట్టండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి 640 పైన క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే ఈ స్టాక్ కూడా పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, నెక్స్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్, ఇన్వర్టెడ్ హ్యామర్ పైన కొద్దిగా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో ఈ లెవెల్ అనేది వాచ్ చేయండి 640 అనేది. నెక్స్ట్ మనకి షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్ లో స్టాక్స్ అనేది చూద్దాం. దాంట్లో మనం చూసుకున్నట్టయితే పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డింగ్ అప్ కనిపించట్లేదు. ఓన్లీ ఏంటిది సార్ట్ అవుట్ అవుట్ ఓకే, నిఫ్టీ అనేది టాప్ లో పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా మనకి షార్ట్ బిల్డప్ కనిపిస్తుంది. ప్రైస్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్ లో మనకి 2.4% అనేది పడిపోయింది. ఒకసారి టెక్ మహీంద్రా చార్ట్ అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. టెక్ మహీంద్రా షార్ట్ సైడ్ అనేది ఏమన్నా మనకి డైలీలో వావ్, ఇది ఆల్రెడీ కొద్దిగా ఎక్స్టెండెడ్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ అనేది మనకైతే ఈ లెవెల్ కింద అనేది షార్ట్, యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది మనకి షార్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర చాలా స్ట్రగుల్ అయ్యి ఫైనల్ ఏంటంటే ఈ కన్సాలిడేషన్ జోన్ నుంచి బయటకు రావడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ దగ్గర లేదంటే కన్ఫర్మేషన్ ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ ఆపర్చునిటీ తీసుకుంటే బాగుండేది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి ఈ పాయింట్ దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి త్వరగా ఈ జోన్ లోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా షార్ట్ చేయాలనుకుంటే మార్కెట్ ని పుట్టు తీసుకుంటే ఈ లెవెల్ అనేది ఏం చేస్తూ పుట్టు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ పాయింట్ దగ్గర మనకి 1 టైం 2 టైం అండ్ మేబీ 3rd టైం కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్ ఏంటంటే ఇట్స్ ట్రెండీ మూవ్ అనమాట టెక్ మహీంద్రా. దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం కంటే కూడా షార్ట్ ఆపర్చునిటీ అండ్ ఎయిమింగ్ ఏంటంటే మనకి 1370 అనేది టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఆర్బిఎల్ బ్యాంక్ ఒకసారి చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్ లో కూడా మంచి షార్ట్ పొజిషన్ అనేది చూడండి. ఈ లెవెల్ అనేది మనం ఎప్పుడో మార్క్ చేసుకొని పెట్టుకున్న ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మొమెంటం వస్తుంది. 150 నుంచి కూడా 125 వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే ఇది 3rd అటెంప్ట్. సో ఐ డోంట్ రికమెండ్ అనమాట 3rd అటెంప్ట్ కాబట్టి
ఇది చెప్పలేం. మార్కెట్ ప్రస్తుతానికి అయితే ఈ ఏదైతే ప్రీవియస్ గా స్ట్రక్చర్ ఉందో 140 ఆర్డ్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితేనే సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్ మూమెంటం ఉందనే చెప్పొచ్చు. యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఇది థర్డ్ అటెంప్ట్ చేస్తున్నారు సెల్లింగ్ కి. బట్ ఈ లెవెల్ అనేది వాచ్ చేస్తూ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ ఏదైతే రీసెంట్ స్వింగ్ ఉందో ఆ స్వింగ్ లో అనేది బ్రేక్ డౌన్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీవియస్ గా మనం ఏంటంటే ఒక సపోర్ట్ లాగా తీసుకున్నాం. సపోర్ట్ 156 నుంచి కూడా మనకి ఏంటంటే 126 దాదాపు 30 పాయింట్స్ డ్రాప్ అనేది జరిగింది. ఇట్స్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకొని కొద్దిగా ప్రాఫిట్ వచ్చినాక ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. దాంట్లో ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ ఐ థింక్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చినట్టుంది. ఐసిఐసిఐ యాక్సిస్ ఐఎమ్ నాట్ షూర్. సో దీంట్లో ఎక్కువగా యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి మనం. ప్రస్తుతానికి ఓపెన్ ఇంట్రెస్ట్ టాప్ లో మనకి 5% మాత్రమే ఉంది, యాక్సిస్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్. ఒకసారి యాక్సిస్ బ్యాంక్ ఎలా ఉందో చూద్దాం. బ్యాంకులు టచ్ చేయకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం ప్రస్తుతానికి. సో ఇది కూడా ఏంటంటే మనకి జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ హైయర్ లెవెల్లో జరిగింది. టిల్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగితే దెన్ ఏంటంటే మొమెంటం అనేది స్ట్రాంగ్ గా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్ గా మనకి ఏంటంటే ఈ జోన్ లో వాళ్ళు టార్గెట్ అనేది చేసే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇట్స్ మేకింగ్ హైయర్ హై. ఓకే, సో ప్రీవియస్ ఏదైతే స్ట్రక్చర్ హై కూడా బ్రేక్అవుట్ చేయడం జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఈ లెవెల్ అన్న బ్రేక్అవుట్ డౌన్ అనేది చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ లెవెల్లోకి బొంబాట్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత కెనరా బ్యాంక్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కెనరా బ్యాంక్ సో కెనరా బ్యాంక్ సేమ్ అంతే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం బెటర్ వెయిట్ చేయడం మంచిది. ఇది షార్ట్ తీసుకునే క్యాండిడేట్ అయితే కాదు. లాంగ్ అండ్ వైండింగ్. నెక్స్ట్ షార్ట్ కవరింగ్ ఏదైనా జరుగుతుందా అంటే షార్ట్ చేశారు మార్కెట్ కిందకి వెళ్తుందని చెప్పేసి, బట్ ఏంటంటే వెళ్ళట్లేదు. లేదు ఒకవేళ వెళ్ళినా కిందకి ఇంకా చాలు అనుకుంటే అక్కడ నుంచి రికవర్ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఎస్ఆర్ఎఫ్ కనిపిస్తుంది. ఒకసారి ప్రైస్ చూద్దాం. ప్రైస్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎస్ఆర్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఫోకస్ చేయండి. ఒకసారి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది చూద్దాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఎల్ఐసి మంచి వీక్లీలో కూడా మంచి ఫార్మేషన్ కనిపించింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ మంచి మొమెంటం అయితే కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అనేది జరగాలి ఫ్రెండ్స్. ఇంకా ప్రస్తుతానికి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఒకవేళ ఈ జోన్ అనేది క్లియర్ చేసిందంటే మనకి ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ జరిగే అవకాశం ఉంది. ఈ జోన్ అనేది క్రియేట్ చేస్తే మనకి మొమెంటం అయితే అప్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. బట్ యాజ్ పర్ ద ఏంటంటే టెక్నికల్ గా ఇది బుల్లిష్ క్యాండిల్. మనం క్యాండిల్ స్టిక్ లో చెప్పుకున్నాం. ఇక్కడ గ్యాప్ అప్ అయింది, దాని తర్వాత స్ట్రాంగ్ గా మూవ్ అయింది వన్ డే లోనే ఆల్మోస్ట్ 7% 8%. సో హయ్యర్ లెవెల్స్ లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో ఇట్ డజంట్ మీన్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనుకోవడానికి వీల్లేదు. నెక్స్ట్ క్యాండిల్ ఇలా బ్రేక్అవుట్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది వాచ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెక్స్ట్ లార్స్ ల్యాబ్స్ ఒకసారి చూసి క్లోజింగ్ అనేది చేద్దాం. లార్స్ ల్యాబ్స్ దిస్ ఇస్ స్ట్రాంగ్ బులిష్ engulfing candle friends. After a huge drop తర్వాత మనం టెక్నికల్ గా చూస్తే ఈ పాయింట్ దగ్గర మనకి ఒక సపోర్ట్ ఉంది జోన్. ఓకే, ప్రీవియస్ స్ట్రక్చరల్ గా కూడా మనకు కొంత సపోర్ట్ తీసుకుంది 450 దగ్గర. 450 ఎప్పుడైతే వచ్చిందో బయర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక అప్ సైడ్ ఈ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఈ లెవెల్లో బొంబాట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఏంటంటే 550. సో ఇదైతే మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. మేబీ టుమారో ప్రాఫిట్ బుకింగ్ చేస్తే ఎందుకంటే ఇది 437 నుంచి కూడా దాదాపుగా ఒక 440 అనుకోండి 560 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. బట్ ఈ లో అనేది వాచ్ చేస్తూ ఉండాలి. ఈ లో బ్రేక్ చేయలేదంటే మనకి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే కొద్ది కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు కూడా ఒక 2-3 డేస్ మనకి మొమెంటం అనేది కొనసాగే అవకాశం ఉంది. లార్స్ ల్యాబ్ కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ స్ట్రాంగ్ కూడా మనం ఏంటంటే బై అండ్ డిప్స్ యాడ్ చేసుకోవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 440. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే రేపు లైవ్ అనేది రాబోతున్నాం. బడ్జెట్ మనకి ఉంది కాబట్టి బడ్జెట్ దృష్ట్యా మార్కెట్ అనేది చాలా వాలటైల్ గా ఉంటది. సో డెఫినెట్ గా ఏంటంటే ఈ వాలటాలిటీని మనం ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఐదర్ సైడ్ పైకి వెళ్ళనివ్వండి కిందకి వెళ్ళనివ్వండి మంచి స్వింగ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం డెఫినెట్ గా స్కాల్పింగ్ లో మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకునే అవకాశం ఉంది.
మనం లైవ్లోకి రావడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 3:30 దాకా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగా మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.